మాది 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, అసంతృప్తిలో కూడా దాదాపు 100% దగ్గరగా ఉన్నారు జనసేన వాళ్ళు. వాళ్ళకున్న 21 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి, యాంటీ ఇన్కంబెన్సీ 14 మంది మీద, ఈ అసంతృప్తి 3 మీద 17 మంది. పిఠాపురంలో అసంతృప్తి ఎక్కువ ఉంది. ఎందుకు అసంతృప్తి ఎక్కువ ఉంది? ఎక్కడైతే అతిశయోక్తులు చాలా ఎక్కువగా ఉన్నాయో, ఆశలు ఎక్కువగా ఉన్నాయో, అక్కడ అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 17కు మీరు పిఠాపురం అసంతృప్తి ప్రత్యేకంగా కలపండి. సో అది పరిస్థితి. ఏడాది తర్వాత ఫస్ట్ సాటిస్ఫాక్షన్, తొలి సంతృప్తి రావాల్సిన సమయంలో ఇంత తీవ్ర అసంతృప్తి మూట కట్టుకోవడం అన్నది మంచి సంకేతం కాదు. జనసేన వాళ్ళ మీద అంత అసంతృప్తి ఏ సామాజిక కోణంలో పవన్ కళ్యాణ్ అంతగా బలపరిచారు, అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఈ యాక్టివిటీ లేదు. సీజ్ ది షిప్ ఇప్పుడు మనోహర్ మీద ఎక్కువగా ఉందని ఆ సర్వేలో ఉన్నది. మనోహర్ మీద ఎందుకు సీజ్ ది షిప్ నుంచి ఏడాది అయిన తర్వాత కూడా ఏమీ లేకపోతే ఎందుకు జరిగిందనే ప్రశ్న వస్తుంది కదా. సో ఇవన్నీ స్వయంకృతములు.